వెల్కమ్ టు ఎవ్రీవన్. JNTH యూనివర్సిటీ బీటెక్ R22 రెగ్యులేషన్ సంబంధించి న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. న్యూ ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారని అర్థం చేసుకుంటేనే మీరు చదవడానికి ఈజీ అవుతుంది, మార్క్స్ గెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, మనకు 60 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ 40 మార్క్స్ ఇంటర్నల్ ఉన్నాయి కదా, ఈ 40కి మీకైతే కంపల్సరీగా 14 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 60 మార్క్స్ పేపర్లో ఎక్స్టర్నల్ 21 మార్క్స్ రావాలి. ఓవరాల్గా 35 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. సో ఇందులో సెక్షన్ ఏ మనకి ఇప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పార్ట్ సంబంధించి పార్ట్ ఏలో కంపల్సరీ క్వశ్చన్స్ మనకు క్యారీస్ 10 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. మనకు 5 యూనిట్స్ నుంచి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ప్రతి యూనిట్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీగా రావడం జరుగుతుంది. అంటే ఒక యూనిట్ మీరు చదివితే కనుక 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 రాయగలుగుతారు, 2 మార్క్స్ వస్తాయి. ఇలా 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, పార్ట్ బి గురించి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అండ్ మేబీ హ్యావ్ ABC యాజ్ సబ్ క్వశ్చన్స్. పార్ట్ బిలో ప్రతి క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్ క్వశ్చన్ సంబంధించి ప్రతి క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అని క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో పార్ట్ ఏ సంబంధించి ABCDEFGH ఇలా 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి మాకు మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, 1 మార్క్ అనేది. సో 1 మార్క్ తగ్గట్టుగానే మీరు ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి ఫస్ట్ పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బి కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్గా పార్ట్ బి 50 మార్క్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ 50 మార్క్స్లో 2 to 6 క్వశ్చన్స్ ఇస్తారు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్తో కూడా ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ABCDs ఉంటాయి, సబ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పారు కదా. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్లో AB ఇచ్చారు, 5 మార్క్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఏ క్వశ్చన్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి, B క్వశ్చన్కి 5 మార్క్స్ వస్తాయి. లేదు R అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు ఫస్ట్ యూనిట్ నుంచి AB ఒక క్వశ్చన్కి ఇచ్చారు, లేదు అంటే మరొక AB కూడా ఇవ్వడం జరుగుతుంది, సేమ్ 5 మార్క్స్కి. సో ఇక్కడ దీనికైనా 5 మార్క్స్, దీనికైనా 5 మార్క్స్, కంబైన్డ్గా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు క్వశ్చన్స్ ఇక్కడ 2Aలో నాకు ఫస్ట్ క్వశ్చన్లో A వచ్చు కదా అని ఇక్కడ A రాసేసి నెక్స్ట్ Rలో మెన్షన్ చేసిన దాంట్లో మళ్ళీ B వస్తే B రాస్తానంటే మాత్రం మార్క్స్ ఇవ్వరు. కంప్లీట్గా AB అనేది ఒకే సెక్షన్ కింద తీసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇలానే మనకు 5 మార్క్స్ కూడా డివైడ్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఒకే క్వశ్చన్కి డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అదే ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ 10 మార్క్స్ అని ఇచ్చారు. అంటే సింగిల్ క్వశ్చన్కే మనకు 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్. సో మరి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ప్రతి యూనిట్ నుంచి మనకి ఇలా 2 క్వశ్చన్స్ వస్తాయా, సబ్ క్వశ్చన్స్ కలుపుకుంటే 4 అవుతాయంటే ఇలా గ్యారంటీ ఏం లేదు. ఎలా ఇస్తారో మనకు ప్యాటర్న్ అంటే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్లోనే యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే యూనిట్ 1లో ఒక క్వశ్చన్ ఇస్తే యూనిట్ 2 నుంచి ఇంకో క్వశ్చన్ రావచ్చు. ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈక్వల్గా అన్ని యూనిట్స్కి 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది పేపర్ ప్యాటర్న్ డిసైడ్ చేయడంలో JNTH చాలా టైమ్స్ 1, 2, 3 ఈ 3 యూనిట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. తర్వాత 4th యూనిట్ నుంచి ABలలో AB అనేది ఒకటి మాత్రం ఇస్తుంది. అంటే మీరు ఫస్ట్ 3 యూనిట్స్ కనుక పర్ఫెక్ట్గా చదివితే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది పేపర్ ప్యాటర్న్. థ్యాంక్ యూ.